హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. కొమరం భీం జిల్లా నుండి సీఎం ను కలిసేందుకు పోడు రైతు పాదయాత్ర. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దీందా గ్రామంలోని బీసీ ప్రజలు పోడు భూముల సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రజాభవన్ వరకు చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ఒక్క దీందా గ్రామం సమస్య కాదని సిర్పూర్ టీ నియోజకవర్గం కొమరం భీం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదల సమస్య అన్నారు. ఈ పోరాటం ఏ పార్టీకి వ్యతిరేకం కాదని ఎవరికి అనుకూలం కాదన్నారు. తమ జీవనాధారమైన పోడు భూముల రక్షణ కోసమే చిన్నపిల్లలను వృద్ధులను వదిలి ఎండా వర్షాన్ని లెక్క చేయకుండా చేస్తున్న రైతుల పాదయాత్రకు ప్రజలు నాయకులు పార్టీలు సామాజికవేత్తలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీందా గ్రామం నుండి పోడు భూమి సమస్య కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి పాదయాత్రగా అనుకుంటున్నాం. ఈ పోడు భూముల సమస్య అనేది సిర్పూర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉంది. కానీ ఒక దీందా గ్రామాన్ని టార్గెట్ చేస్తూ ఫారెస్ట్ అధికారులు మినిస్టర్లు చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోకుండా భూములకు ఖందకాలు తవ్వుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలు పోడు భూములు వాళ్ళు ఒక 60-70 సంవత్సరాల నుండి చేసుకొని తింటున్నారు. వాళ్ళ విలేజ్ గిరిజన ప్రాంతం కాకముందు నుండి ఆ భూములపైనే డిపెండ్ అయి ఉన్నారు. వర్షం వస్తే తప్ప వాళ్ళకు పంట రాదు. వాళ్ళ సమస్యని పరిష్కరించాలని ఏ ప్రభుత్వానికి కానీ అక్కడున్న లీడర్లకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది వీళ్ళ బతుకు తెరువు కోసము చెప్పుకోవాలనో అర్థం కాక ఈ పోరాటం చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విన్నవిస్తున్నాం. వీళ్ళకు న్యాయబద్ధంగా పోడు భూములకు హక్కుపత్రాలను ఇచ్చి సమస్యను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.